నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు అనే వాగ్దానం. నేను వాగ్దానం తీసుకున్న 6 నెలల్లోనే దేవుడు నా జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చిండు. అందుకు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకా నా కుటుంబ విషయంలో, ఆర్థిక పరిస్థితులలో దేవుడు తోడై ఉండి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. అందుకు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకా 2025 ఏంటంటే మెమొరబుల్ ఇయర్ మాకు. ఎందుకంటే మా మే 8కి మా వివాహం జరిగింది. అందుకు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. అనేకులకు మాదిరికరంగా దేవుని నామానికి మహిమకరంగా మా వివాహం జరిపించిండు. అందుకు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. మంచి కుటుంబాన్ని, మంచి వర్ధన దేవుడు నాకు అనుగ్రహించిండు. వారిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకా ఏంటంటే 2020 సంవత్సరంలో నా ఎంఎస్సీ పూర్తి కావడానికి దేవుడు కృప చూపిండు. ప్రతి ఒక్క సెమిస్టర్లో మంచి రిజల్ట్ ఇచ్చి దేవునికి మహిమ తెచ్చి బిడ్డగా నన్ను వాడుకున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకోటి ఏంటంటే ఒక 4 months బ్యాక్ నాకు బాగా హెల్త్ ఇష్యూ వచ్చింది. అట్లా టెస్ట్ చేయించుకుంటే మొత్తం 7 grams పడిపోయింది బ్లడ్. అప్పుడు బాగా నేర్చుకుంటూ చేసిన అసలు ఎప్పుడు ఇట్లా కాలేదు, బ్లడ్ నాకు ఇంత తక్కువ ఎప్పుడు కాలేదు అని బాగా నేర్చుకుంటూ చేసిన. మొన్న రీసెంట్గా టెస్ట్ చేయించుకుంటే 9.9 నియర్లీ 10 పెరిగింది. అందుకు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడి నుంచి ఆశీర్వదించుగాక. మొదటగా ఇక్కడికి నడిపించినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘ కాపరికి, అక్కకు, సంఘానికి. ఎందుకంటే లక్ష్మీపూర్ నుండి మేము వచ్చినప్పటికీ లక్ష్మీపూర్ను మర్చిపోయాను. ఈరోజు లక్ష్మీపూర్ వెళ్ళేది ఉండే కానీ మేము ఇక్కడ స్థానిక సంఘంగా ఇంత ప్రేమపూర్వకంగా మీరు అందరూ మమ్మల్ని చేర్చుకున్నందుకే మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ దేవుని నామంలో అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. చాలా చెప్పాలని ఉన్నాయి. నా జీవితంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి కానీ టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 2 నిమిషాల్లో చెప్తాం. 2015 ఆ టైంలో నా ఇంటర్ కంప్లీట్ అయింది. కూలి పనికి పోతుండే నేను. ఆర్థికంగా అంటే ఓకే, మామూలుగా నాన్న వ్యవసాయ పని చేస్తాడు, నేను కూడా నాన్నకు సహాయకంగా కూలి పనులకు పోదును. 2015 డిసెంబర్ 28 రోజు 2 ఫ్లోర్ల బిల్డింగ్ అంతా హైట్ నుండి కింద పడిపోయినా నేను. నా నడుముకు దెబ్బ తాకింది. కరీంనగర్ వెళ్తే హాస్పిటల్ ఒక 1 year దాకా రెస్ట్ తీసుకోవాలని చెప్పిండు డాక్టర్. అది చేసిన చాలా ప్రేర్ చేసుకున్నాను. అందరూ వచ్చి మాట్లాడితే విపరీతంగా ఏడుపొచ్చాడు నాకు. ఎందుకంటే చిన్నతనం నుండి మా అమ్మ చేపట్టుకుని నన్ను చర్చికి తీసుకుపోయాడు. ఏ వయసులో కూడా నేను చర్చికి పోలేదని అనలేదు. చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ దేవుళ్ళు నేను ప్రార్థన చేసి మళ్ళీ ఆలయానికి వెళ్ళడం, పనులు చేసడం అనేది చిన్నతనం నుండి చేసేవాడిని. దేవునికి దూరం అయితే బాగుండు అని ఆ టైంలో అనిపించింది. 2015, 28, 29 31st రోజు నైట్ ఆరాధన ఉంటే మా అమ్మతో చెప్పిన నేను ఆరాధనకు రాను, నేను దేవుని ఇప్పటి నుండి నేను మొక్కను, దేవుడు లేదు, దేవుడు ఉంటే ఇట్లా అంత పైనుండి నేను పడగదా, అంతమంది ఉన్నాక నేను ఒక్కనే పడతానా అని మా అమ్మ అంటే మా అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది చర్చికి. నాకు ఇంకా కూడా గుర్తుంది మా అమ్మ ఎట్లా పోయిందో. ఈ సందర్భం గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు చాలా ఏడుపు వస్తుంది. ఇప్పటికి కూడా మా అమ్మ నేను ఎప్పుడన్నా కూర్చోమంటే ఇద్దరు వాళ్ళు చేరుతాం, అంతగా బాధాకరంగా. ఆ సమయంలో అందరు చర్చికి వెళ్ళిపోయి నేను ఒక్కనే ఉన్నా. విపరీతంగా వచ్చిన నేను ఒక 2 గంటలు ఎంత ఇచ్చిందో నాకు తెలుసు. కానీ దేవుడు నాకు చెప్తుండు, నువ్వు రా బిడ్డ, నేను అంతకన్నా ఎక్కువగా నేను దీవిస్తాను. వినలేదు, పడుకున్నా. న్యూ ఇయర్ రోజు అందరికన్నా ముందు నేనే స్నానం చేసిన. మా తమ్ముళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తే చర్చికి వచ్చిన, సాంగ్ పాడిన, సాక్ష్యం చెప్పిన. నేను దేవుడు నన్ను ఇంతగానో నన్ను గాయపరిచిందంటే దీనికన్నా రెట్టింపు ఆశీర్వాదాలు నాకు ఇస్తారు. నేను నెక్స్ట్ న్యూ ఇయర్ వరకన్నా మీకు చెప్తా అని చెప్పిన. 1 year రెస్ట్ తీసుకోలేదు. 3 monthsలో అయిపోయినా, ఏ దెబ్బలు లేవు, నార్మల్ అయిపోయిన. పనులు స్టార్ట్ చేసిన మళ్ళీ పనులు దేవుని ప్రేరేపణ వల్ల చదువుకోవాలన్న ఆలోచన నాకు వచ్చింది, దేవుడు కలిగించింది అంతే. కట్ చేస్తే అప్పుడు మాకు చిన్న పెంకుటిల్లు ఉండేది.
ఏమంటారు కవర్ కప్పుతారు కదా, ఒక 10 సంవత్సరాలు మేము అందులో జీవించాం. మా అమ్మ, నేను, అక్క, చెల్లె, మా నాన్న 10 సంవత్సరాలు. వర్షం పడితే లోపలికి నీళ్ళు వచ్చేది. మా అమ్మ అంటారు కదా అవి ఏమంటారు బకెట్ కానీ అవి పెట్టు కదా, అలాంటి పరిస్థితి ఉండేది. 2015, 16, 2018 దేవుని ప్రేరేపణ వల్ల చదువుకోవడం జరిగింది. 19లో నాకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అసలు ఎవరు అనుకోలేదు. నేను ఎప్పుడు అంత కూలి పనులు పోతుంది, పొలం పనులు చేస్తుంటే చదువుకుంటూ కానీ ఎవరితో సరిగ్గా మాట్లాడకపోతుండే. చర్చికి వచ్చినా, ఇంటికి వచ్చినా, పొలం పోలేదు, ఇదే పనులు. కానీ దేవుడు ప్రతి సమయంలో నన్ను ఆశీర్వదించిండు. ఇప్పుడు ఎట్లున్నదంటే మా జీవితం, మా కుటుంబం, ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క యవనస్తులకి ఆ టైంలో 18 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో ఎన్నో ఆటంకాలు, అవి సాతాను కలిగేస్తారా లేకపోతే దేవుడు బిడ్డ నువ్వు నాతో ఉంటావా లేదా అని మనల్ని పరీక్షించడం తెలియదు. కానీ అప్పుడున్న కష్టాలు అనేకం. నేను చెప్తే చిన్నగా అనిపిస్తాయి. ఆ టైంలో నేను అనుభవించిన కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లున్నదో చెప్తా. అప్పుడు అట్లుండే కదా, మంచి గృహం కట్టుకున్నాం, దేవుడు మంచి ఇచ్చాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా. నేను ఎప్పుడు కళలో కూడా అనుకోలేదు అటువంటి గృహం కడతాను. దేవుడు ఇచ్చిండు. నాకు ఏ మాత్రం కూడా జ్ఞానం లేదు, చదువుకున్నా, దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. చాలా ప్రేయర్ చేసుకున్నాను. ఇవైతే అయిపోయినా కానీ ఎవరు వచ్చినా నా జీవిత భాగస్వామ్యం నాలాగా దేవుణ్ణి ప్రార్థించి దేవుని ఉంటే సరిపోతుంది అని అనుకున్నా. కానీ నేనే వెనుకబడుతున్నా దేవుని ఆలయానికి రావడానికి, పాటలు పాడడానికి, ప్రార్థన రావడానికి. కానీ ఆమె నాకన్నా ముందుగా ఉంది. దీనికి నేను మరొకసారి దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను సాక్ష్యం చెప్పింది ప్రత్యేకంగా దేనికోసం అంటే దేవుడు నీకు ఆటంకాలు ఎప్పుడైతే కలుగజేస్తాడో అంతకన్నా ఎక్కువ రెట్టింపుగా నీకు ఏమిస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. చనిపోదాము అన్న పరిస్థితుల్లో ఉన్నా నేను. ఎందుకంటే నా 20 సంవత్సరాలు, నాకు అప్పుడు 20 సంవత్సరాల వ్యక్తికి, అబ్బాయికి ఒక వెన్నుపూసకు దెబ్బ ఎట్లుంటుందో మీకు అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే కానీ ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు అంటారు కదా, ఒక సామాన్య జీవితం జీవించాలంటే ఒక మనిషికి కావాల్సిన అన్నీ దేవుడు ఇచ్చాడు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం గురించి చెప్తాను. మా అమ్మమ్మ వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు, కానీ మేము ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు దాని రేటు చాలా పెరిగిపోయింది, కానీ మేము దాన్ని పట్టే చేసుకోలేదు. ఎక్కువ పట్టించుకోకపోతాము, అక్కడికి పోకపోతుండే. అది కాదు, పట్ట కాదు, అది ఏదని అందరూ మేము వదిలేసాం అంతే. నా జూనియర్ తమ్ముడు సర్వేర్ అయ్యాడు. వాడే ఫోన్ చేస్తున్నాను, అన్న పట్ట వేసుకోండి అన్న, మీదే ల్యాండ్ కదా అని. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితాంతం ఉద్యోగం చేసినా కానీ నా భూమిని కొంటున్నాను. దేవుడు నాకు జస్ట్ గిఫ్ట్కి ఇచ్చేసిండు అంతే. దేవుడు ఉన్నందుకు గిఫ్ట్కి ఇచ్చేసిండు. గృహం కానీ, భూమి కానీ. ఇంకో సాక్ష్యం ఏంటంటే లక్షపూర్లో కూడా మాకు భూమి ఉన్నది. ఇవన్నీ ఈ సంవత్సరమే చెప్తుంటే ఎప్పుడే చెప్తున్నా అనుకోవద్దు. 50 సంవత్సరాల నుండి ఆ భూమిలో ఎప్పుడు కూడా మేము పంట వేయలేదు. మా అమ్మమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళందరూ పంచుకోలే, అట్లనే ఉండేది. ఈ ఇయర్ నాకు పెళ్ళైనా ఒక 15 రోజులకే దాంట్లో ఒక 3 లక్షలు పెట్టి మట్టి ఒప్పించి మేము పంట వేసినాం. ఫస్ట్ ఆ భూమి మాదన్న విషయం లక్షపూర్లు ఎవ్వరికి కూడా తెలియదు. చాలా రేటు ఉంటుంది కానీ అది ఎవరు పట్టించుకోలే. మరి ఆ ఆలోచన ఎందుకు రాలేదో, ఎవరికి రాలేదో, ఎందుకు అసలు అది తెలియదు. రేటు మాత్రం చాలా ఉన్నది. కానీ అందరూ ఏమన్నారంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, వీళ్ళు చేస్తలేరు, చెరువు దగ్గర ఉన్నది అని అన్నారు. కానీ దేవుడు ఆశీర్వదించి ఆలోచన కలిగజేసి ఆ సమయంలో ఆ డబ్బులు ఇచ్చి దాన్ని ఇప్పుడు మంచిగా నిలబెట్టడానికి దేవునికి వందనాలు తెలియజేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు, ఎందుకంటే దేవుడు చేసింది ఎప్పుడైనా చెప్పాలి. హల్లెలూయా. చెప్తేనే నీకు మరొక సంవత్సరం నీకు 200 దీవెనలు ఇస్తాడు. హల్లెలూయా. మరొకసారి ఈ సంఘం అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరొక మాట ఏంటంటే మీ సంఘం అందరూ చాలా అదృష్టవంతులు. అంటే అన్నుడా నాకు చెప్తలేను, అన్న లేకపోయినా కానీ నేను అదే మాట చెప్తా. సంఘ కాపరి ప్రత్యేకంగా అంటారు కదా, ఎవరన్నా ఏమంటారు, ఏ స్కూల్ పోతున్నారా, ఎవరు చెప్తున్నారో చదవను హల్లెలూయా అంటారా? హల్లెలూయా అంటారా?
అంటారా? సేవకుడు అందరు అనుకుంటారు, పెద్దవాళ్ళకే చెప్తారు, వాళ్ళే వింటారు, పిల్లలకి ఏం తెలియదు అంటారు. కానీ సేవకుని మాట, అడుగుజాడలు, చేసే పనులు ప్రతి ఒక్క చిన్న పిల్లగాడు గమనిస్తారు. హల్లెలూయా. మీ పిల్లలు మీరు అన్న ద్వారా దేవుని మాటలు తెలుసుకుంటున్నారంటే మీకు చాలా అదృష్టం అవుతుంది. ఎందుకంటే కొద్ది రోజులే నేను వాక్యం ఉన్నాయి కదా, నాది సిఎస్ఐ గారు నాకు ఎక్కడ చెప్పినా కానీ వాక్యం వినవుద్ది కాదు. ఎంత దూరం ఉన్నా కానీ లక్ష్మీపురే వాళ్ళంతే. హల్లెలూయా. అంటే అది నా పొరపాటే కావచ్చు. బలవంతంగా వచ్చిన నేను ఆరాధనకు తీసుకొచ్చింది మా మిస్సెస్. బలవంతంగా వచ్చిన ఒకసారి ఆరాధన విన్నాక, వాక్యం విన్న తర్వాత నాకేమనిపించింది అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అసలు నేను లక్ష్మీపురకు చాలా తక్కువ, ఇక్కడికే ఎక్కువ వస్తున్నా. అందుకోసమే అందరు ఇంకా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అన్నిట్లోనే ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ అందరినీ గర్తించుకుంటూ, ప్రార్థనలో మేము పొరపాట్లు చేసిన, ఆరాధనలో మేము తప్పిదాలు చేసినా కానీ మీరు సూటిగా మా హృదయాన్ని నొచ్చుకున్నా పర్లేదు, కానీ దేవుళ్ళే మేము సక్రమంగా నడిచే దారిని మీరు మాకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ క్షమించాలి, ఎందుకంటే నా జీవితం జీరో కాంచి స్టార్ట్ అయింది. ఎలా అంటే కేవలం మన్ను వంటి వాడిని, నేను కాళ్ళకి అంటుకున్న దుమ్ము వంటి వాడిని దేవుడు ఈ స్థితిలో నిల్చోబెట్టాడు. హల్లెలూయా. ఇది మరొకసారి నేను గుర్తు చేసుకోవాలని, నాకు కూడా గుర్తుండాలి కదా. గర్వంతో నేను నా దేవుడు ఎవరు, నా తెలివి, నా సొంత తెలివి, నా సొంత ఆలోచన, నా సొంత బలం అని అంటాం కదా, మానవులు సహజం కదా. ప్రతి సంవత్సరం నాకు డిసెంబర్ వచ్చిందంటే 31st గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నా బలం ఏం లేదు, నేను ఎంత బలహీనుంది, అయినా కూడా నా దేవుడు నన్ను ఆశీర్వదించి బలపరిచి ఈ స్థితిలో నిల్చోబెట్టాలని ఈ మధ్యలో మీతో చెప్పుకొని ఆ దేవదేవునికి ఘనత మహిమ పొందాలని మరొకసారి సాక్ష్యం తెలిపిన. హల్లెలూయా. ఇద్దరు చక్కగా పాడతారండి, ఇద్దరు కలిసి పాల్గొంచారు. ఇంకో హల్లెలూయా. హల్లెలూయా పాటలతో స్తోత్రానితో, హల్లెలూయా